హాయ్ అందరికీ, నేను మీనంద. వెల్కమ్ టు నమ్మ మీడియా. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రామ్ చరణ్ గారికి వారసుడు పుట్టాడు, ఒక ఆడపిల్ల. ట్విన్స్కి జన్మనిచ్చింది మన ఉపాసన గారు. అయితే నిన్న జరిగిన చిన్న ఇన్సిడెంట్ నన్ను చాలా ఇబ్బంది పరిచింది. ఏంటంటే, ఫర్దర్గా మన మెగా ఫ్యాన్స్ అంటే వాళ్ళకి సపోర్టెడ్గా ఉంటాం, ఏ ప్రాబ్లం వచ్చినా అడ్డుంటాం అన్నట్టు ఉండాలి. కానీ మనమే కలిసి అందరం కలిసి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టేసి నలిపేసి చాలా చేసానన్న. అది నన్ను చాలా ఇబ్బంది పరుస్తుంది. ప్లస్ ఆయన ఒక్కరే పిఠాపురంలో జరిగినప్పుడు, ఆయన ఒక్కరే ఉన్నప్పుడు మనం నలిపేసినా ఆయన ఎంత కూడా ఫీల్ అవ్వలేదు. పాపం చిన్న పాపతో వచ్చాడు కదా క్లింకార. తన్ని ఎంత బాగా చూసుకుంటే, ఒక తండ్రిగా ఆయన బాధ ఎంత ఉంటుందో తెలుసా? ఫ్యాన్స్ని ఏమనలేక, పిల్లల్ని నలపలేక. మన మెగా ఫ్యాన్స్ నిజంగా చెప్తున్నాను, నిన్న చిల్లరగా బిహేవ్ చేశారు. అలాగే అందరి ముందు మనం ఆచ్యాపన పోలు, మనం తగ్గిపోవడమే తప్ప ఏముండదు. మనం ధైర్యంగా మెగా ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సెక్యూర్డ్గా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా మనం సపోర్ట్గా నిలబడాలి తప్ప మనమే ఇబ్బంది పరిస్థితి ఎలాగా అదవుతుంది. ఆయన కనబడితే ఫోటో తీసుకోవాలని ఉంటుంది, మీకు ఏదైనా నిలబడాలని ఉంటుంది. జస్ట్ ఆయన చెయ్యి తాగితే చాలండి, చెయ్యండి కాదంటలేదు. కానీ ఆయన ఒక్కడ ఉన్నప్పుడు చెయ్యండి. పాపతో వచ్చాడు కదా, ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆ విషయం నన్ను ఆయనకి. దయచేసి మన మెగా ఫ్యాన్స్ అందరూ అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో ఉన్నారు, ఒక తండ్రి స్థానంలో వచ్చారు నిన్న. కానీ ఆ పాపని చాలా ఇబ్బంది పెట్టారు. నాకు అది బాధేసింది. అర్థం చేసుకుంటారని మనం వాళ్ళందరికీ మనం సపోర్ట్గా ఉండాలి. సపోర్ట్గా ఉండడం మనం ఇంపార్టెంట్ ఫస్ట్. ఓకేనా? దయచేసి అర్థం చేసుకుంటారని వీడియో చేస్తున్నాను. మనం చిల్లరగాళ్ళగా అవ్వద్దు. హ్యాపీగా ఆయనకి సపోర్టెడ్గా ఉండి, మెగా ఫ్యామిలీకి మొత్తం సపోర్ట్గా ఉండి, మంచి మంచి సినిమాలు చేసి మంచి స్థాయిలో ఉండాలని మనం అందరం సపోర్ట్ ఇవ్వాలి తప్ప ప్లీజ్ దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఆయన ఒక్కరు ఉన్నప్పుడు చెయ్యండి, ఫ్యాన్స్గా చేద్దాం. కానీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు మాత్రం అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. నాకు నేను ఆ విషయం చాలా బాధ కలిగించింది, అందుకే వీడియో చేస్తున్నాను. అంతకు మించి వేరే ఏం కాదు. దయచేసి అర్థం చేసుకుంటారు. ఇంకెప్పుడు అలాంటి పనులు చేయొద్దు ప్లీజ్, రిక్వెస్ట్. ఆయన మనల్ని ఏమనలేరు, వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవాలి. ఆయన ప్లేస్లో మనం ఉండి ఆలోచించండి ఒకసారి, ఎంత బాధ ఉంటుందో. తండ్రిగా పిల్లని కాపాడుకోలేక ఎలా నలిగిపోయారో నిన్న. కొంచెం నా పాప ఎంత భయపడి ఉంటుంది. అర్థం చేసుకోండి, మీరు కూడా అర్థం చేసుకోండి.